అటు చూడు, కృష్ణుడు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కృష్ణుడు ఎలా ఈ పని చేస్తున్నాడో? యశోదమ్మకి ఈ విషయం తెలిస్తే తప్పకుండా కోప్పడతారు. ఎక్కడో ఏదో పడినట్టుంది, రండి వెళ్ళి చూద్దాం. ప్రభువా, మొత్తం ప్రపంచానికి మీరే దేవుడు. మమ్మల్ని శాపం నుంచి విముక్తుల్ని చేసినందుకు ధన్యవాదాలు. ప్రభు కృష్ణ, అర్థమయ్యింది. నా పేరు నలకువార. ఇతను నా అన్నయ్య మణిగ్రీవ. మేము ఈ వృక్షంలో ఇరుక్కుపోయాం కృష్ణ. మా పొగరు వల్ల నారదముని మాకీ శాపం ఇచ్చారు. మా ఐశ్వర్యాన్ని చూసి మేము గర్వపడేవాళ్ళం. ఆయన ఏమన్నారంటే, ఈ ప్రపంచానికి అధిపతి అయిన మహావిష్ణువుని కలుస్తామన్నారు. ఆయనే మాకు విమోచనం కలిగిస్తారని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఈ రోజు ఈ సంఘటన జరిగింది. మేము ఇంక ఎప్పటికీ నీ భక్తులుగానే ఉండిపోతాం. కృష్ణ, అసలు ఏం జరిగింది ఇక్కడ? అది చెట్లు పడిపోయాయి. ఇంత పెద్ద పెద్ద చెట్లని ఇక్కడ పడేసింది ఎవరు? కృష్ణుడే వాటిని పడేశాడు. కృష్ణుడా? అది అసాధ్యం. లేదు, నిజం. చెట్లు మధ్యలో కృష్ణుడు వెళ్ళాడు. ఆ తర్వాత ఇరుక్కుపోయాడు. కృష్ణుడు అలా లాగుతూ ఉన్నాడు. చెట్లు కింద పడిపోయాయి. ఆ తర్వాత చెట్లలో నుంచి ఎవరో ఇద్దరు బయటకొచ్చారు. ఏమిటి, ఎవరో ఇద్దరు బయటకొచ్చారా? అవును, కృష్ణుడితో వాళ్ళు మాట్లాడారు. కృష్ణుడు ముందు తల వంచారు. ఆ తర్వాత ఆకాశంలోకి ఎగిరిపోయారు. అవును, వెళ్ళిపోయారు. ఎప్పుడు ఎక్కడ ఏదైనా విచిత్రం జరిగినా కృష్ణుడు అక్కడ ఉంటాడు. ఈ పిల్లాడు చెప్తున్నది నిజమే. మీ అబ్బాయి కృష్ణుడు కొంచెం విచిత్రమైన బాలుడే మహారాజా. విచిత్రమైన వాడేం కాదులే, కాని ప్రత్యేకమైన వాడు. ఏంటి కృష్ణ, నేను చెప్తున్నది నిజమే కదా? అవును, చాలా ప్రత్యేకమైనవాడు. నాయనా కృష్ణ, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నేను చెడ్డవాడినా? నా కొడుకువైన నిన్ను చెడ్డవాడివని అంటానా? ప్రపంచంలో అందరికన్నా ఎంతో మంచివాడివి నువ్వేనన్నా. ఎన్నో వందల ఏళ్లుగా మనం భూమిలో ఇరుక్కుపోయి చెట్లుగా నిలబడ్డాం. ఇప్పుడిలా స్వేచ్ఛగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. అవును, మీరు చెబుతున్నది కూడా నిజమే. ఇక జీవితాంతం మనం కృష్ణుడికి భక్తులుగా ఉండిపోయాం. ఆయనే మనకు స్వేచ్ఛను ఇచ్చారు. ఈ కృష్ణుడు నిజానికి దేవతలాగా అనిపిస్తున్నాడు. చాలా శక్తివంతుడే అనుకుంటున్నాను. నాకు కావలసిన మర్ర దేవత వీడే. నా బుజ్జి కన్నయ్య కృష్ణ, బృందావనానికి వన్నె తెచ్చిన కృష్ణుడు అయ్యా నువ్వు. జో అచ్యుతానంద జో జో ముకుందా. గాలి, పెద్ద గాలి. నువ్వు దేనికి భయపడకు కన్నయ్య, ఒట్టి గాలి మాత్రమే. The jewel of Vrindavan, little Krishna, the jewel of the universe.
నిద్రపోనన్నా. ఏమిటి, నువ్వు బరువెక్కుతున్నావా లేక నేనలసిపోతున్నానా? ఏమైంది కన్నయ్య, ఎందుకిలా బరువుగా ఉన్నావు? కాసేపు నువ్వు కింద కూర్చో కృష్ణ, లేకపోతే నేనే నిన్ను పడేసేలా ఉన్నాను. ఏమీ తినకపోవడం వల్ల బలహీనమైపోయానేమో. కన్నయ్య ఇక్కడే ఉండు, లోపలికెళ్ళి ఏవైనా తినేసి వస్తాను. చాలా పెద్ద తుఫాను. కృష్ణ, కృష్ణ, కృష్ణ! నేను వెతుక్కుంటూ వచ్చింది వీణ్ణే కదా. నాన్నా, కృష్ణ! 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 కృష్ణుణ్ణి వెతకడానికి మేం మీకు సహాయం చేస్తాం. పోతన లాంటి మంత్రగత్తెని నువ్వే అంతం చేశావని విన్నాను. విషపూరితమైన పాలను తాగి కూడా ఎలా అంతం చేశావు? నిజానికి నేను నీకోసం ఇంకా భయంకరమైంది తెచ్చాను. అదేంటో తెలుసుకోవాలని ఆశపడుతున్నావా? కృష్ణుడు దొరికాడా? అన్ని చోట్ల వెతికాం, కనపడలేదు. అదిగో అదిగో మన కృష్ణుడు. కృష్ణ! కృష్ణ! అప్పుడే అయిపోయిందా? లేదు, నిజానికి ఇంకా మొదలు కాలేదు. ఒక గుడ్డు తన గూటిలోంచి కింద పడి పగిలిపోవటం నువ్వెప్పుడైనా చూసావా? అలా కింద పడితే ఏమవుతుందో త్వరలోనే నీకు అర్థమవుతుంది. నన్ను నువ్వేం చేయలేవు. నేను నిన్నేం చేస్తానో వదులు, వదలమన్నానా? వదిలిపెట్టు.
లేవు. ఒక చిన్న పిల్లోడు నాపై కూర్చుంటే ఇంత బరువుగా ఉందేంటి? నీకేం కాలేదు కదా? చెప్పు కృష్ణ. అమ్మా, కృష్ణయ్య, కృష్ణయ్య, నీకింకేమీ కాదులే. ఆ రాక్షసుడు చనిపోయాడు. ఇక దేని గురించి భయపడొద్దు. వాడికి నిన్నేం చేయలేడు. నా చిట్టి తండ్రి కృష్ణ, నువ్వు ఈ ప్రపంచం మొత్తానికి మహారాజువి.